హలో ఫ్రెండ్స్, ఏ సినిమాకైనా 4 గంటల రన్ టైం ఉందంటే థియేటర్కి వెళ్లడానికి జనాలు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఏకంగా 4 గంటల నిడివితో వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రేంజ్లో విధ్వంసం సృష్టిస్తోంది దురంధర్ 2 ది రివెంజ్. మొదటి రోజు పబ్లిక్ నుంచి వచ్చిన బ్రహ్మాండమైన టాక్, ఆ యాక్షన్ సీక్వెన్స్ల మీద ఉన్న పిచ్చి జనాల్ని థియేటర్ల వైపు క్యూ కట్టేలా చేసింది. అసలు మొదటి రోజు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది? రణ్వీర్ సింగ్ ఇండియా మొత్తాన్ని ఎలా ఊచకోతకోశాడు? నార్త్, సౌత్, ఓవర్సీస్ అని తేడా లేకుండా ఏ ఏరియాలో ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేసిందనే ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ నెంబర్స్ వింటే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ముందుగా ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా మొదలైన హంజా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ ఎమోషనల్ కనెక్ట్ జనాల్ని కట్టిపడేసింది. కానీ అసలు విస్ఫోటనం అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది. హీరో ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వేసుకుంటూ వెళ్లే సీన్స్, ఆ మైండ్ గేమ్, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ఆ 45 నిమిషాల గ్యాంబ్లింగ్ గేమ్కి థియేటర్స్లో గూస్ బంప్స్ వస్తున్నాయి. 2016 నోట్ బ్యాన్ రిఫరెన్స్ ఆ వందే మాత్రం సీన్ దగ్గరైతే నార్త్లో జనాలు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఇంత స్ట్రాంగ్ పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకి మొదటి రోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ని తెచ్చిపెట్టింది. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే దురంధర్ 2 అక్షరాల ఒక చారిత్రాత్మక ఓపెనింగ్ని నమోదు చేసింది. బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ ఇండియా మొత్తం మీద కేవలం మొదటి రోజే ఈ సినిమా దాదాపు 115 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది అని ట్రేడ్ వర్గాల ఇన్సైడ్ టాక్. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇది సుమారు 135 కోట్ల పైమాటే. హిందీ బెల్ట్లో అయితే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ని దాటేసింది. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్ లాంటి మాస్ ఏరియాల్లో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోయాయి. కేవలం హిందీ వెర్షన్ నుంచే దాదాపు 85 కోట్ల నెట్ వచ్చినట్లు సమాచారం. 4 గంటల సినిమా అయినా సరే ఆ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్, సంజయ్ దత్ లాంటి వాళ్ల ఎలివేషన్స్ చూడడానికి నార్త్ జనాలు ఎగబడుతున్నారు. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం సౌత్ ఇండియాలో ఈ సినిమా పర్ఫార్మెన్స్. సాధారణంగా బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు సౌత్లో మంచి మార్కెట్ ఉంటుంది. కానీ దురంధర్ 2 ఆ మార్కెట్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. ఒక పక్క పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి లోకల్ మాస్ సినిమా పోటీలో ఉన్నా సరే దురంధర్ 2 తెలుగు డబ్బింగ్ వెర్షన్కి ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. హైదరాబాద్ లాంటి ఏరియాల్లోని మల్టీప్లెక్స్లలో అయితే టికెట్లు దొరకని పరిస్థితి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి మొదటి రోజే ఈ సినిమా దాదాపు 12 నుంచి 15 కోట్ల రూపాయల గ్రాస్ని రాబట్టింది. ఒక హిందీ సినిమాకి, అది కూడా ఇంత పెద్ద క్లాష్లో ఈ రేంజ్ ఓపెనింగ్ రావడం అంటే సాధారణ విషయం కాదు. తెలుగుతో పాటు తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలో కూడా డబ్బింగ్ వెర్షన్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ 3 రాష్ట్రాల నుంచి మరో 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందని అంచనా. ఇక సముద్రాలు దాటి ఓవర్సీస్లో రణ్వీర్ సింగ్ క్రియేట్ చేసిన సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని బ్రుటాలిటీ, ఆ గోర్ ఫైట్ సీన్స్, టెక్నికల్ వాల్యూస్ ఓవర్సీస్ ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. ప్రీసేల్స్లోనే $3 మిలియన్ దాటేసిన ఈ సినిమా మొదటి రోజు పూర్తయ్యేసరికి నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలుపుకొని ఏకంగా $4.5 మిలియన్ అంటే దాదాపు 38 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గల్ఫ్ కంట్రీస్లో అయితే యాక్షన్ జానర్కున్న క్రేజ్తో ఈ సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ అన్నీ కలుపుకుంటే దురంధర్ 2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ 175 కోట్ల రూపాయలకు పైనే అని ప్రాథమికంగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్స్లో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం. 4 గంటల రన్ టైం ఉన్నా సరే అందులో 1 గంట పాటు కొంచెం ల్యాగ్ అనిపించినా సరే మిగిలిన 3 గంటల పాటు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, ట్విస్ట్లు ఆడియన్స్ని థియేటర్లకి రప్పిస్తున్నాయి. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో యాక్షన్ డోస్ డబుల్ ఉండడం, ఎమోషన్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వడం సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా లాస్ట్ 45 నిమిషాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉండడంతో జనాలు రిపీట్గా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వీకెండ్ లోపు ఇదే ఊపు కొనసాగితే దురంధర్ 2 ఖచ్చితంగా తన 600 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని సునాయాసంగా దాటేసి 1000 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెట్టడం గ్యారంటీ. మరి మీరు ఈ 4 గంటల యాక్షన్ మాన్స్టర్ని థియేటర్లో చూసారా? మీకు ఆ ఫైట్ సీక్వెన్స్లు, ట్విస్ట్లు ఎలా అనిపించాయో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ నెంబర్స్ చూస్తుంటే సినిమా ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి కిరాక్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్, సీ యూ ఇన్